రవిషోకి తిరిగి స్వాగతం. కేంద్రంలోనూ ఏపీలోనూ స్తబ్దత నెలకొందన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 78% మంది అవునని, 22% మంది కాదంటున్నారు. ఇక ఉదయ్ గారు టెక్సాస్ నుంచి, అమెరికా నుంచి ఫోన్ చేశారు. ఉదయ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. బేసికల్ గా ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి మనీ ఫ్లో అయితే లేదండి. ఒక సర్టెన్ లిమిట్ కి వచ్చేసింది. ఎంత ట్యాక్స్లు రేస్ చేస్తే అంత ఖర్చు పెట్టుకోవచ్చు అన్న సిచ్యుయేషన్ లోకి వచ్చేసారు. మొన్న 3,000 కోట్లు లిక్కర్ మీద పెంచారు. ఇంకా పెంచడానికి ఇక్కడ ఆదాయం వచ్చేది ఆ సింగపూర్, జపాన్, చైనా వాళ్ళు వీళ్ళందరూ వచ్చి పెట్టింది లేదు. వాళ్ళు తెచ్చి పెట్టిన దాని మీద రూపాయి ట్యాక్సులు పెరిగింది లేదు. మళ్ళీ ప్రజల మీదే దండయాత్ర చేసి ట్యాక్సుల రెవెన్యూ పెంచాలి తప్పించి ఇంకో రకంగా లేనే లేదు. అందులో ఈ సైక్లానిక్ తోడ్లు ఇవన్నీ వస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి అక్కడ రూపాయి తెచ్చుకోలేరు. మనమే కటింగ్ చేయాలి. ఇప్పుడు బీసీ 5,000 కోట్లు ఏదో ఇస్తామన్నారు, ఇవ్వలే. 1,000 కోట్లు 600 కోట్లు కూడా ఇవ్వలే. సో ఎక్కడెక్కడ కటింగ్లు చేసి అయ్యే సరిపెట్టుకొని వీళ్ళు ప్రాజెక్టులు అది ఇది ఈ దండయాత్ర కూడా మళ్ళీ మామూలే. ఇప్పుడు ఉమా గారు లేకపోతే సీఎం రమేష్ గారి మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎట్టి పరిస్థితులు చూసినా ఈ ప్రాజెక్టుల దగ్గర వీళ్ళు దండయాత్ర, వీళ్ళు లంచాలు ఎక్కువ పోతూ ఉంటే రాష్ట్ర ఖజానాన్ని వీళ్ళే లూటీ చేసేస్తున్నారు. వీళ్ళ సెంటర్ నుండి తెచ్చే రూపాయి లేదు. కానీ ఈ ఖజానాన్ని ఎలా పంచుకోవాలన్నది ముందే వీళ్ళు షేర్ హోల్డర్స్ అందరూ ఒక మాట మీద కేబినెట్ లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని వాటాలు పంచుకుంటున్నారు. అట్లా కాదు, మరి కొంచెం సీరియస్ గా మాట్లాడారు. టెక్సాస్ నుంచి మిత్రుడితో, సార్ మన అమెరికన్ ప్రెసిడెంట్ సంవత్సరం టూరుకు విమానం ఖర్చులు ఎంత అవుతాయి ఒక్కసారి మాకు చెప్పగలుగుతారా? మా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చార్టర్డ్ ఫ్లైట్ కోసం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా మించిపోయి ఖర్చు పెడుతున్నాం సార్. మేము అంత తక్కువ అనుకుంటున్నాం అందులో. రైట్, ఓకే. మన గోదావరి నుంచి రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. కొండార రాఘవరెడ్డి గారికి నమస్కారం సార్. వారితో మాట్లాడుతుంది సార్. రెండవది సార్, వారి ఇంట్లో తెలంగాణ ఉద్యమమే స్టార్ట్ అయిందని వారు చెప్తున్నారు. వారు ఉద్యమంలో ముందడు వరుసలో ఉండి తెలంగాణ ఇచ్చిందే వారని చెప్తున్నారు. వారి యొక్క గత వైఎస్ఆర్ పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలలో వారి ఒక్కసారి చూస్తే వారు తెలంగాణకి ఎంత వ్యతిరేకం అర్థమవుతుంది. తర్వాత రెండోది, చెన్నారెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా చేసిండు. ప్రజాసమితి 11 సీట్లు ఇస్తే తీసుకునే కాంగ్రెస్ కలిపాడు. తెలంగాణ ఉద్యమాలు నీరుగార్చింది వాళ్ళు, తెలంగాణ ద్రోహులు వాళ్ళు. ప్రజలు ఇంటున్నారు, ప్రజలు తెలియకలు అవుతున్నారు. రోజుకు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడమని చెప్పండి వారికి. ఎందుకంటే ఇప్పుడు పిచ్చోళ్ళు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. రమేష్ గారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు 69-71లో ఉద్యమం నడిపినప్పుడు, ఉర్రూ తొలుగేటప్పుడు సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, ముల్కీ నాన్ ముల్కీ అనేది. ఉద్యమాన్ని తీసుకుపోయి కలపలే. ఆయన ఉద్యమం అయిపోయిన తర్వాత ముల్కీ నాన్ ముల్కీ వచ్చి 13 సంవత్సరాల తర్వాత ఎవరైనా ముల్కీ ఉండొచ్చు అని చెప్పిన తర్వాతనే ఉద్యమం నీరుగారిన తర్వాత ఇందిరాగాంధీ గారు పిలిచి డైనమిక్ లీడరు, కాంగ్రెస్ లో మంచి పగడ్బందీ లీడర్ అని చెప్పి ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేసారు తప్ప ఆ రోజు ఉద్యమం నడపకపోతే ఇలా తెలంగాణ రాకపోవు. తెలంగాణ రావాలనేది కలిపేటప్పుడే చెప్పి మీకు తెలవకుండొచ్చు. ఉద్యమంలో చేసినటువంటి వ్యక్తిని ఇవాళ రాజశేఖర రెడ్డి గారు వచ్చి రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఒక 100 కిలోమీటర్ల లోపల అభివృద్ధి జరిగిన తర్వాతనే నా మనసు మార్చుకున్న తప్ప తెలంగాణ వద్దని ఏ రోజు అనలే నేను. దాని తర్వాత ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ గురించి ఉద్యమాలు జరుగుతున్నాయో, అమాస పున్నమ ఉద్యమాలు జరుగుతున్నాయి, అప్పుడు నేను వ్యతిరేకించింది తప్ప నా రక్తంలో లేదని కానీ అప్పుడేమో జరిగింది అనేది కాదు. రమేష్ గారు, దయచేసి మీరు మాట్లాడిన దాన్ని విడ్రా చేసుకోవాలి. చెన్నారెడ్డి గారు ఉద్యమం చేసినా, ఎవరు ఉద్యమం చేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ లో విలీనం చేశారనేది అవసరం లేదు. మీరు కాంగ్రెస్ లో విలీనం చేశారా లేదా చెన్నారెడ్డి గారు టీపీఎస్ కాదా? మీరు చెప్పిన కారణం అయితే కాదు, నాకు కూడా తెలుసు. నాకు తెలుసు ఇందిరాగాంధీని అపర కాంగ్రెస్ పార్టీ చేయలేమని చెప్పాడు. చెన్నారెడ్డి గారు ఏమన్నారు తెలుసు? 78లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చెన్నారెడ్డి గారు ఏమన్నారు తెలుసు? అసెంబ్లీలో 89లోను అప్పుడు పద్దాకి వీళ్ళు ఎక్కిరిస్తుండేవాళ్ళు, నువ్వు సపరేటిస్ట్ కదా, నువ్వు మీరు మాట్లాడుతున్న సపరేటిస్ట్ అంటారేంటి అని బాధపడ్డాడు ఆయన. అట్లా తెలంగాణ ప్రజాసమితి ఇప్పటి వరకు ఉన్నది.
మర్రి చెన్నారెడ్డి గారు 13 మంది 11 మంది ఎంపీలు కలిస్తే 10 మంది ఎంపీలు ఇందిరాగాంధీ గూడికి చేరిర్రు. ఫైనల్ గా చెన్నారెడ్డి గారు పోయింది తప్ప ఆయన మొదలే వీళ్ళని తీసుకుపోయి రాయబారం చేశారు. వెంకటస్వామి గారి ద్వారా రాయబారం జరిగింది, చెన్నారెడ్డి గారు కలిశారు. అది వాస్తవం. కానీ మీరు మీ రోజు చరిత్ర మీరు చెబుతానంటే కుదరదు. కానీ శివాజీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు దీంట్లో ఇన్బిల్ట్ మెకానిజం ఏంటంటే నేషనల్ పార్టీస్ కి చాలా ఛానల్స్ ఉంటాయి. అవును, అదే మేము జనతా పార్టీలో ఉండగా మొరార్జీ దేశాయ్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్ళకపోయినా కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా మాకు ఇంకో ఛానల్ చరణ్ సింగ్ రాజనారాయణ ఉండేవాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో జవహర్లాల్ నెహ్రూకి ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే ఇందిరాగాంధీకి ఇష్టం లేని వాళ్ళు చాలా మంది దాంట్లో సర్వైవ్ అయ్యారు. డిజిటల్ పార్టీస్కి వచ్చేప్పటికి ఏంటంటే నాయకుడికి ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే లేదు. అంత తప్పితే వేరే మార్గం లేదు. ఛానల్ ఉండదు. ఇది దీంట్లో వాస్తవం. అది దాని ముఖ్యంగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. అంజీ గారు ఒక మాట అన్నారు, మీకు బాగా గుర్తుందో లేదో, ఎవరు రామారావు వచ్చినప్పుడు ఆయన హైకమాండ్ లేదు, లో కమాండ్ లేదు, ఏ కమాండ్ లేదు, ఆయన ఇష్టం జాగ్రత్తగా చేసుకుంటే మంచిదని చెప్పి. అలాగే రీజనల్ పార్టీస్ శివాజీ గారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కొంత ఎక్కువ డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ఉండేది, ఆ తర్వాత తగ్గింది అనేది ఎంతవరకు వాస్తవం? డెమోక్రటిక్ గా కొంత చర్చ అన్న జరిగేది, కొంత స్పిరిట్ ఉండేది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అనేది ఒక ఇందాక మీరు ఎవరో అన్నారు, అది వాస్తవమా లేదు తర్వాతే డెమోక్రటిక్ గా ఉంటున్నారా? ఇప్పుడు ఎలా ఉంది అనేది పరిస్థితి. ఎవరు డెమోక్రటిక్ ఉండేది? అప్పట్లో ఎన్టీ రామారావు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు గారు, కేసీఆర్ గారు వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు రామారావు దగ్గర ఇంకోటి ఏంటంటే, ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే, ఎవడో కూడా దర్శనం మాకు కాలేదని డిసప్పాయింట్ అయ్యి వెళ్ళేవాళ్ళు కాదు. అందరికీ దర్శనం ఇచ్చేవాడు ఆయన. ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్రాసులో ఉండగా అలవాటు కానీ దర్శనం అందరికి ఇచ్చేవాడు ఆయన. తర్వాత ఆయన దగ్గర ఉన్నది ఇంకొక ఇది ఏంటంటే, మీకు తెలుసు బాగా, నాకు తెలుసు, మిగతా వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. ఆయన చాలా కఠోరంగా ఉంటాడు, చెప్పింది అని అనుకునేవారు. కానీ మనం చెప్పే దాంట్లో నా అనేది లేదు, మన స్వార్థం లేదని చెప్తే ఆయన వినేవాడు. కాకపోతే ముందేమో డబాయించేవాడు, డ్యామ్ డూస్ అని నడిచేవాడు. మనం తట్టుకుని దాన్ని కాదు సార్, నాకు కూడా కొంచెం అనుభవం ఉంది, నేను చూసాను దీంట్లో, మీరు చెప్పేది కరెక్ట్ కాదంటే మళ్ళీ ఆలోచనలో పడి ఏం బ్రదర్ ఇందాక ఏదో చెప్పి మళ్ళీ చెప్పనేవాడు. ఈ పర్యాయం ఏం చేశాడు, మరీ అర్థంగా నడిచేవాడు మన. దానికి కూడా తోడుకుని మళ్ళీ 3వ తడవ 4వ తడవ చెబుతా ఉంటే ఏదో ఉంది దీంట్లో, లేకపోతే ఇంతసేపు నన్ను ఎందుకంటే దగ్గరిస్తారని చెప్పి ఆలోచనలో పడి చేసేవాడు. అప్పట్లో రాఘవేంద్ర వాళ్ళు వాటి శివాజీ దాంట్లో కూడా పాయింట్ ఉంది సార్, లేకపోతే మన అపార్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కూడా సమర్థించేవారు. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నట్టుగా నాకు అగుపట్టలేదు ఎక్కడ కూడా. అది లేకుండా మేమే సర్వజ్ఞులు అనేది బాగా నెత్తికెక్కినట్టుగా ఉంది. అందువలన వీళ్ళకి ఇంకా చేసే సహాయం కూడా లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకో మాట నేను చెబుతాం అనుకుంది, అసలు టోటల్ పొలిటికల్ కల్చర్ మారిపోయింది. పొలిటికల్ కల్చర్ మారిపోయి కార్పొరేట్ సెక్టర్ చేతిలోకి పరిపాలన వెళ్ళిపోయింది. కార్పొరేట్ సెక్టర్ చేతుల్లోకి ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ నిర్ణయాధికారం లేకపోతే ప్రతినిధులంతా కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు వచ్చారు. వచ్చేసిన తర్వాత ఇదివరకు ఒక రైతులు లేకపోతే కార్మిక నాయకులు లేకపోతే వాళ్ళు లేకపోతే ఐసీసీ వాళ్ళు ఉండేవారు, కొంతమంది ఉండేవారు, సమాజ సేవకులు వాళ్ళు ఉండేవారు. ఇవాళ అసలు ముచ్చుకు ఒక్కడైనా ఉన్నాడు? అసలు రైతు సమస్య వచ్చింది, ఎవరు లేవనెత్తేది, ఎవరితో చెప్పుకోవాలి? ఆత్మహత్య జరుగుతుంది. రైట్, ధన్యవాదాలు శివాజీ గారు. కేంద్రంలో ఏపీలో స్తబ్దత నెలకొందన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 79% మంది అవునంటున్నారు, 21% మంది కాదంటున్నారు. ఇక కొండా రాఘవరెడ్డి గారు, అలాగే మన చెంగల్రాయుడు గారు, గణేష్ గుప్తా గారు, రఘునందన్ గారు, యలమంచిలి శివాజీ గారు, శివరామరెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.